ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉల్లిగడ్డ ధరలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉల్లిగడ్డ ధరలు ఘాటెక్కాయి. సగటున 80 రూపాయల కేజీ నడుస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 80 రూపాయల కేజీ ఉంది. మంచిర్యాలలో 60 రూపాయల కేజీ వరకు కొనసాగుతుంది. ఒక్కసారిగా కూడా ధరలు రెట్టింపైన నేపథ్యంలో సామాన్యులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నూనెల ధరలు పెరిగినాయి, ఎల్లిగడ్డల ధరలు పెరిగినాయి. అదే సమయంలో ఉల్లిగడ్డ ధర కూడా క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వ్యాపారులు ఏమంటారు తెలుసుకునే పద్ధతి చెప్పండి. ఈ ఉల్లిగడ్డ ధరలపై మీరేమంటారు? ఉల్లిగడ్డల రేట్లు నిత్యావసర వస్తువులు బాగా పెరిగినాయి. బాగా ఇబ్బంది అవుతుంది. వినియోగదారులకు చాలా ఇబ్బంది అవుతుంది. రేట్లు తగ్గించాలి. ఎంత ఉంది రేట్లు? ఇప్పుడు 70 రూపాయలు ఉంది. 70-80 రూపాయలు అమ్ముతున్న ఉల్లిగడ్డ. నిత్యావసర వస్తువులు అన్ని పెరిగినాయి కాబట్టి సామాన్యులకు బాగా ఇబ్బంది అవుతున్నది. మీరు చెప్పండి. ఈరోజు మనకు ఉల్లిగడ్డ అనేది నిత్యావసర కూరగాయ. ఉల్లిగడ్డ లేనిది ఈరోజు మనం ఎలాంటి కూరలు కానీ వంటలలో ప్రతిదీ అవసరమే. ఈ ఉల్లిగడ్డ ఈరోజు సామాన్యులు తినలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే 80 రూపాయలు పెట్టి కొనాలంటే ఒకరోజు కూరగాయలు వస్తాయి మొత్తం, కానీ ఉల్లిగడ్డ లేనిది కూరలు వండుకోలేని పరిస్థితి. కాబట్టి దీని మీద ప్రభుత్వం కొంచెం దృష్టి సారించి ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించి ఒక సామాన్యునికి అందుబాటులో ఉల్లిగడ్డ ధరను తీసుకురావాలని కోరుకుంటున్నాం. కూరగాయలు ఇంకా మన వ్యాపారం చెప్పండి, ఏంది ధర? గత నెల రోజుల నుంచి పోలిస్తే క్రమేణా ధర పెరుగుతూ వస్తుంది. అసలు మీకు సప్లై ఎంత ధర, హోల్సేల్గా ఎంత వస్తుంది? మీరు ఎంత అమ్ముతున్నారు? 40 రూపాయలు 48 రూపాయలు వస్తుంది. మేము 60 రూపాయలు రిటైల్ అమ్ముతున్నాం, 70 రూపాయలు అమ్ముతున్నాం. వైట్ అయితే 70 రూపాయలు అమ్ముతున్నాం, రెడ్ అయితే 55-60 రూపాయలు అమ్ముతున్నాం. హోల్సేల్ 45-47 ఖరీదు అవుతుంది. బస్సుకు ఒక 5-10 కేజీ డ్యామేజ్ వస్తుంది, నడుపుతున్నాం అన్నట్టు. ధరలు పెరగడానికి కారణం అని హోల్సేల్ ఏం చెప్తారు? హోల్సేల్ ఏం షార్టేజ్ ఉందని చెప్తున్నారు. దిగుబడి కరెక్ట్ లేదు, దిగుబడి బాగాలేదు, అందుకే రేటు బాగా పెరుగుతుంది. హోల్సేల్ వాళ్ళు బాగా రేట్లు తీసుకుంటున్నారు. ఇది పరిస్థితి. మొత్తం మీద కూడా ఉల్లిగడ్డకు సంబంధించి ధర ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా సప్లై ఏదైతే దిగుమతి నిలిచిపోయిన నేపథ్యంలో ధరలు క్రమేణా పెరుగుతూ ఉన్నాయి. 60-70 రూపాయల కేజీ అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చిన్న బడ్డీ కొట్టలో 80 నుంచి 100 రూపాయల కిలో అమ్మే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే ధరలు రోజు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలే పండుగలు, ఎందుకంటే దసరా సమీపిస్తుంది, పండుగ సమీపిస్తున్న తరంలో ధరలు ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి హోల్సేల్ చెప్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలి, సబ్సిడీపై ఉల్లిగడ్డలు అందించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఉల్లిగడ్డ ధర పెరిగితే మాత్రం సామాన్యులు మరింతగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య మంచిర్యాల నుంచి.